పూర్వం ఒక విశాలమైన రాజ్యం ఉండేది. దానిని పరిపాలిస్తున్న మహారాజు చాలా గొప్పవాడు. కానీ మహారాజు మహారాణి మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు కాదు. వారి మధ్యలో అంత ప్రేమ ఉండేది కాదు. వారి మధ్యలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ఒకే గదిలో ఉంటున్నా వారి దూరం మాత్రం పెరుగుతూనే ఉంది. ఒకరోజు మహారాజు ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు. ఇంకా కొన్ని రోజులలో నా భార్య పుట్టినరోజు రాబోతోంది. ఆమెకు పుట్టినరోజు కానుకగా ఒక మంచి బహుమతిని ఇవ్వాలి. ఆ బహుమతిని చూసి ఆమె చాలా సంతోషించాలి. ఆ బహుమతి వల్ల మా మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలు పోయి ప్రేమ ఏర్పడాలి. అలాంటి బహుమతిని నేను ఇవ్వాలి అని అనుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే మహారాజు ఒక సభను ఏర్పాటు చేసి మహారాణిని సంతోషపరచడానికి ఎలాంటి బహుమతిని ఇవ్వాలి అని అందరినీ అడుగుతాడు. అక్కడ ఉన్న మంత్రులు వారికి నచ్చినట్టుగా వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. కానీ మహారాజుకు మాత్రం అక్కడ ఉన్నవారు చెప్పిన సమాధానాలు అంతగా నచ్చలేదు. ఒక రోజున మహారాజు తన రథంలో విహరిస్తూ ఉండగా అలా వెళుతున్న సమయంలో అతనికి ఒక అందమైన విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం మహారాజును బాగా ఆకర్షించింది. ఆ విగ్రహంలో ప్రాణమున్నట్టుగా అనిపించింది. వెంటనే మహారాజు ఆ విగ్రహాన్ని తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్ళి, నువ్వు చాలా గొప్ప కళాకారుడివి. నువ్వు చేసిన విగ్రహాలు ప్రాణం పోసుకున్నట్టుగా ఉన్నాయి. అవి జీవించి ఉన్నట్టుగా నాకు కనిపిస్తున్నాయి. నువ్వు తయారు చేసిన విగ్రహాలన్నింటినీ నేను తీసుకొని నా రాజ దర్బారులో ఉంచుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న శిల్పకారుడు చాలా సంతోషిస్తాడు. మహారాజు విగ్రహాలన్నింటినీ తీసుకొని చాలా ధనాన్ని ఇస్తాడు అని అనుకుంటాడు. అప్పుడు మహారాజు, చూడు, నువ్వు నా రాజ దర్బారులో జీవితాంతం చాలా గొప్పగా బ్రతికే ఏర్పాట్లు చేస్తాను. దానికి గాను నువ్వు నాకు ఒక పనిని చేసి పెట్టాలి. అదేమిటంటే, నువ్వు ఒక మహారాణి విగ్రహాన్ని తయారు చేయాలి. ఆ విగ్రహాన్ని చూసి మహారాణి మురిసిపోయి తన దుఃఖాన్ని అంతా మర్చిపోవాలి. ఒకవేళ నువ్వు అలాంటి విగ్రహం తయారు చేయలేకపోతే నీ శిరస్సును నేను ఖండించి వేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న శిల్పకారుడు చాలా భయపడిపోయాడు. చెమటలు పడుతున్నాయి. కానీ అది మహారాజు ఆజ్ఞ కాబట్టి కాదనలేకపోయాడు. వెంటనే విగ్రహాన్ని తయారు చేయడానికి ఒప్పుకున్నాడు. మహారాజు ఆ శిల్పకారుడి మాటలు విని చాలా సంతోషించాడు. మహారాణి చిత్రపటాన్ని అతనికి ఇచ్చి తిరిగి తన రాజభవనానికి వెళ్ళిపోయాడు. ఇటువైపు శిల్పకారుడు మాత్రం ఇన్ని రోజుల వరకు ప్రశాంతమైన మనస్సుతో శిల్పాలను తయారు చేసేవాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు చాలా దుఃఖపడుతున్నాడు. అతను భయంతోనే మహారాణి విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు తాను ఏ విగ్రహం తయారు చేసినా అది దుఃఖంతో ఉన్నట్టుగానే కనిపించేది. అలా శిల్పకారుడు మహారాణి యొక్క చాలా విగ్రహాలను తయారు చేశాడు. కానీ ఏ విగ్రహం కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపించేది కాదు. దీనివల్ల శిల్పకారుడిలో ఇంకా భయం పెరిగిపోయింది. మహారాజు కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చాడు. అందులో 4 రోజుల సమయం గడిచిపోయింది. ఇక 3 రోజుల సమయం మాత్రమే ఉంది. విగ్రహాన్ని ఎలా తయారు చేయాలా అంటూ ఆలోచిస్తూనే సమయం గడిచిపోతుంది. భయం కారణంగా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. విగ్రహాలను చెక్కలేకపోతున్నాడు. తన భవిష్యత్తును గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తున్నాడు. అయ్యో, నేను మంచి విగ్రహం తయారు చేయలేకపోతే మహారాజు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నేను చనిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారు? ఇవన్నీ తన మనస్సుకు చాలా దుఃఖాన్ని కలగజేస్తున్నాయి. ఒకరోజు ఆ శిల్పకారుడు ఇలా ఆలోచిస్తున్నాడు, ఇక్కడే ఉంటే మహారాజు చంపేస్తాడు. ఇక్కడ నుండి నా భార్య బిడ్డలను తీసుకొని ఎటైనా దూరం వెళ్ళిపోతాను అంటూ తన ఇంటికి చేరుకొని వారందరినీ తీసుకొని బయటకి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ బయటకు వెళ్లి చూడగా రాజభటులు తన ఇంటి చుట్టూ కాపలా కాస్తూ కనిపించారు. అది చూసిన శిల్పకారుడు గజగజ వణికిపోయాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవేళ ఇక్కడ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తే ఆ రాజభటులు పట్టుకుంటారు. అప్పుడు మహారాజు నాతో పాటు నా కుటుంబాన్ని కూడా శిక్షిస్తాడు అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు తన భార్యను దగ్గరకు పిలిచి ఇలా అంటున్నాడు, చూడు, ఇక ఇప్పటి నుండి పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నీకు నాకు ఉన్న సంబంధం ముగిసిపోబోతోంది. మహారాజు చెప్పినట్టుగా నేను అలాంటి విగ్రహాన్ని తయారు చేయలేకపోతున్నాను. దానివల్ల మహారాజు నాకు మరణ శిక్ష విధిస్తాడు. ఆ తరువాత పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు. అలా మాట్లాడుతూనే ఆ రాత్రి గడిచిపోయింది.
మరుసటి రోజు ఉదయాన్నే ఆ శిల్పకారుడి ఇంటికి ఒక సాధువు భిక్ష కోసం వస్తాడు. వెంటనే శిల్పకారుడు భిక్షను తెచ్చి ఆ సాధువుకు ఇస్తాడు. అత్యంత దుఃఖంలో ఉన్న అతడిని చూసి ఆ సాధువు ఇలా అంటున్నాడు, నాయనా, ఈ జీవితంలో సుఖదుఖాలు సహజం. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అన్ని సమస్యలకు, అన్ని దుఃఖాలకు పరిష్కారం కూడా అందులోనే ఉంటుంది. కానీ మనం కేవలం దుఃఖాన్ని, సమస్యలను మాత్రమే చూస్తాము. ఆ సమస్యలో ఉన్న సమాధానాన్ని మనం గుర్తించలేకపోతాం. నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే నీ సమస్యలోనే సమాధానం దొరుకుతుంది. అలాగే నీ దుఃఖంలోనే సంతోషం కూడా దొరుకుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న శిల్పకారుడు ఆ సాధువు పాదాలపై పడి, గురుదేవా, ఏం చేయమంటారు? మహారాజు నన్ను ఒక విగ్రహం చెయ్యమని ఆదేశించాడు. కానీ నేను ఆ విగ్రహం చెయ్యలేకపోతున్నాను. విగ్రహం చెయ్యకపోతే నన్ను మహారాజు చంపేస్తాడు. ఆ తరువాత నా భార్యా పిల్లలు ఏమైపోతారు అంటూ భోరున ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు. నువ్వు ఏడ్చినంత మాత్రాన నీ దుఃఖం దూరం కాదు. ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తూ ఏదైనా ప్రయత్నం చేస్తేనే ఏమైనా ఫలితం ఉంటుంది. నీ సమస్యలకు సమాధానం లభిస్తుంది అంటూ ఆ గురువు శిల్పకారుడి చెవిలో ఏదో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత శిల్పకారుడు నేరుగా మహారాజు వద్దకు చేరుకున్నాడు. అతన్ని చూసిన మహారాజు, చాలా సంతోషం, నువ్వు నీకిచ్చిన గడువు కంటే ముందే విగ్రహాన్ని సిద్ధం చేసినట్టుగా ఉన్నావు. ఎక్కడ ఆ విగ్రహం? నాకు చూపించు, నేను దాన్ని చూడాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ శిల్పకారుడు, మహారాజా, నేను ఇప్పటి వరకు ఏ విగ్రహం సిద్ధం చేయలేదు. కానీ మీరిచ్చిన గడువులోపే ఒక అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేస్తాను. కానీ దానికన్నా ముందు నేను మహారాణిని ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. ఆమెను కలిసి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. అప్పుడే ఒక అద్భుతమైన విగ్రహాన్ని నేను చెయ్యగలను అని అంటాడు. అతని మాటలు విన్న మహారాజు మహారాణితో మాట్లాడడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు శిల్పకారుడు మహారాణిని ఈ విధంగా అడుగుతున్నాడు, మహారాణి, ఒక స్త్రీకి తన జీవితంలో అత్యంత దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? అప్పుడు మహారాణి, ఒక స్త్రీకి తన జీవితంలో తన నుండి తన భర్త దూరమైనప్పుడు అత్యంత దుఃఖం కలుగుతుంది అని సమాధానం చెప్పింది. అప్పుడు శిల్పకారుడు, మహారాణి, ఒక స్త్రీకి తన జీవితంలో అత్యంత సంతోషాన్ని, సుఖాన్ని కలిగించేది ఏది అని ప్రశ్నించాడు. అప్పుడు మహారాణి, ఏ స్త్రీకైనా అత్యంత సంతోషాన్ని, సుఖాన్ని కలిగించేది తన భర్త, తన పిల్లలు తన వద్ద సుఖంగా, సంతోషంగా ఉండడం అని అంటుంది. మహారాణి ద్వారా తన ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకొని చాలా సంతోషించాడు. ఇక మహారాజు అనుమతితో తన ఇంటికి చేరుకున్నాడు. ఇక అప్పటి నుండి రాత్రి పగలు అనే తేడా లేకుండా విగ్రహం తయారు చేయడం మొదలుపెట్టాడు. అలా 3 రోజుల సమయం గడిచిపోయింది. ఇక మహారాజు ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. ఇటు విగ్రహం కూడా సిద్ధమయ్యింది. విగ్రహాన్ని తీసుకొని మహారాజు వద్దకు చేరుకున్నాడు. కానీ మహారాజు మనస్సులో మాత్రం ఒక ఆందోళన కలిగింది. ఈ శిల్పకారుడు ఎలాంటి విగ్రహం తయారు చేశాడో, అది మహారాణికి నచ్చుతుందో లేదో, దానిని చూసి మహారాణి సంతోషిస్తుందో లేదో అనే సందేహం కలిగింది. కానీ మహారాజుకు ఆ శిల్పకారుడిపై పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అతను ముందే అతని కళను చూశాడు. అలాగే ఇప్పుడు కూడా ఏదో ఒక అద్భుతమైన విగ్రహాన్నే చేసి ఉంటాడు అని అనుకున్నాడు. ఆ విగ్రహం ఒక తెల్లటి బట్టతో కప్పబడి ఉంది. మహారాజు మహారాణికి ఆ విగ్రహాన్ని చూపిస్తూ, దేవి, ఇది నీ పుట్టినరోజు కానుక, నువ్వు దీనిని స్వీకరించు అని అంటాడు. అప్పుడు మహారాణి ఆ విగ్రహంపై ఉన్న వస్త్రాన్ని తొలగించింది. ఆ విగ్రహాన్ని చూడగానే మహారాణి కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. అది చూసిన మహారాజు, ఈ విగ్రహం మహారాణికి నచ్చినట్టుగా లేదు అంటూ వెంటనే ఆ శిల్పకారుణ్ణి బంధించమని సైనికులను ఆదేశించాడు. అప్పుడు మహారాణి మహారాజుతో, ఆగండి, ఈ శిల్పకారుడు అద్భుతమే చేశాడు. ఇతను నా దుఃఖాన్ని, సుఖాన్ని ఒకే విగ్రహంలో చూపించాడు. ఈ విగ్రహాన్ని చూడండి, ఇందులో నా భర్త నాతోనే ఉన్నాడు. అలాగే నా చేతులలో నా పుత్రుడు ఉన్నాడు. ఇంత అద్భుతమైన విగ్రహాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇంతకన్నా మంచి బహుమతిని నాకు ఎవ్వరూ ఇవ్వలేరు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.
ఈ విగ్రహంలో ఉన్నట్టుగా నాకు నిజ జీవితంలో కూడా ఉంటే, నా భర్త నాతో సంతోషంగా నవ్వుతూ ఉంటే, అలాగే నా కుమారుడు నా చేతిలో ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది అని అంటుంది. మహారాణి మాటలు విన్న మహారాజు ఆ విగ్రహాన్ని చూసి చాలా బాధపడతాడు. తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు. ఆ మహారాజు తన రాజ్యంలోని ప్రజలు తన రాజ్యమంటూ సమయమంతా మహారాణికి దూరంగానే గడిపేవాడు. మహారాణితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడిందే లేదు. ఆమెతో సంతోషంగా ఎప్పుడూ గడిపిందే లేదు. ఆమెను అంతగా పట్టించుకునేవాడే కాదు. ఇప్పుడు తాను చేసిన తప్పును తెలుసుకొని మహారాణిని గుండెలకు హత్తుకున్నాడు. ఆ సభలోని వారందరూ ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ విగ్రహంలో ఒకవైపు ఒంటరిగా ఉన్న మహారాణి, మరోవైపు తన భర్త కుమారుడితో కలిసి ఉన్న మహారాణి విగ్రహం అది. అందరికీ ఆ విగ్రహంలో జీవమున్నట్టుగా కనబడుతుంది. ఆ విగ్రహంలో సుఖం దుఃఖం ఒకే దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు ఆ మహారాజు శిల్పకారుణ్ణి ఎంతో మెచ్చుకొని చాలా విలువైన కానుకలు ఇచ్చి, ఇక నువ్వు ఈ రాజదర్బారులోనే సుఖంగా ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు శిల్పకారుడు కానుకలను స్వీకరించాడు. కానీ రాజదర్బారులో ఉండడానికి ఒప్పుకోలేదు. చేతులు జోడించి మహారాజుతో ఇలా అంటున్నాడు: మహారాజా, నేను విగ్రహం మీకు నచ్చినట్టుగా చెయ్యకపోతే నాకు మరణశిక్ష విధిస్తాను అంటూ ఆజ్ఞాపించారు. మహారాజా, అందరి ప్రాణాలు సమానమే. మీ ప్రాణమైనా నా ప్రాణమైనా అత్యంత విలువైనవే. అందుకే ఏ తప్పును చెయ్యని వారిని శిక్షించడం, వారి ప్రాణాలను తీయాలనుకోవడం ఉత్తమమైన లక్షణం కాదు. మహారాజా, నా భార్య నాకు చెప్పింది, మహారాజుతో స్నేహం వైరం రెండూ కూడా మంచివి కావు. అందుకే మీ రాజదర్బారులో నాకు ఏ స్థానం వద్దు. నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితమే నాకు చాలా సుఖంగా సంతోషంగా ఉంది. నేను నా భార్య బిడ్డలతో చాలా సుఖంగా ఉంటున్నాను. నేను ఇప్పుడు చేస్తున్న ఈ పనే నాకు బాగా నచ్చింది. దీనినే నేను జీవితాంతం చేసుకుంటాను. నేను చాలా సుఖంగా ఉన్నాను. నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఆ శిల్పకారుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చూశారు కదా, మన జీవితంలో కూడా ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు కూడా మనకు ఏదో ఒకటి నేర్పడానికే వస్తాయి. కానీ మనం ఆ దుఃఖాలను, ఆ సమస్యలను చూస్తూ బాధపడుతూ ఉంటాం. సమస్యకు సమాధానం వెతికే ప్రయత్నాలు కూడా చెయ్యం. మనకు దుఃఖం కలిగినప్పుడు కోపం వస్తుంది. ఆ కోపంలో మనల్ని మనమే నష్టపరుచుకుంటాం. తెలివైన వ్యక్తి సమస్యలు కలిగినప్పుడు శాంతంగా ఉంటూ దానికి పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తాడు. మనలో చాలా మందికి ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరిపై ఒకరికి ప్రేమ లేక సుఖంగా ఉండలేకపోతున్నారు. చిన్న చిన్న గొడవలు పడి వాటిని పెద్దవిగా మార్చుకొని కోపంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక స్త్రీకి తన భర్త, తన పిల్లలే సర్వం. వారి సంతోషమే తన సంతోషంగా జీవిస్తుంది. వారికి ఏదైనా జరిగితే తట్టుకోలేదు. అలాంటి వారికి కొంత సమయాన్ని కేటాయించి వారితో సంతోషంగా గడిపితే ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలే జరగవు. అందరూ సుఖంగా జీవిస్తారు. చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.